వెల్కమ్ టు లీలాస్ వరల్డ్. రేపు ఏప్రిల్ 17 శుక్రవారం రోజున వచ్చే చైత్ర అమావాస్య అత్యంత విశేషమైనది. ఈ అమావాస్య తిథి పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనది. అలాగే శుక్రవారం అనేది కలిసి రావడం వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా పొందడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మనం రేపటి పంచాంగం, అలాగే అభిజిత్ ముహూర్తాలు, అమృత గడియలు మరియు అప్పుల బాధలను తీర్చే యాలకుల పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రేపు మీరు చేసే ఒక చిన్న తప్పు మీ ఐశ్వర్యాన్ని దూరం చేయవచ్చు. రేపటి కాలమాన వివరాలు ఒకసారి గమనించినట్లయితే తేదీ 17 ఏప్రిల్ 2026 శుక్రవారం, సంవత్సరం వచ్చేసి శ్రీ పరాభావనామ సంవత్సరము. ఇక మాసం వచ్చేసి చైత్రమాసం, కృష్ణపక్షం. తిథి అమావాస్య తిథి సాయంత్రం 5:18 వరకు ఉంటుంది. ఆ తరువాత పాడ్యమి అనేది ప్రారంభమవుతుంది. ఇక నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రము. మధ్యాహ్నము 12:20 వరకు ఉంటుంది. ఆ తరువాత అశ్విని. ఇక యోగం వచ్చేసి వైద్యుతి. ఉదయం 7:12 వరకు యోగం అనేది ఉంటుంది. ఇక సూర్యోదయం వచ్చేసి ఉదయం 6:02 నుంచి, సూర్యాస్తమయం వచ్చేసి సాయంత్రం 6:29 వరకు. ఇక శుభ ముహూర్తాలు మరియు అమృత గడియలు వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటల వరకు. ఇక రేపు ఏదైనా మంచి పని మొదలు పెట్టాలి అనుకునేవారు ఈ సమయాలను గుర్తుపెట్టుకోండి. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు అనేది ఈ అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇక అమృత గడియలు వచ్చేసి ఉదయం 10:13 నుంచి 11:42 వరకు కూడా అమృత గడియలు అనేవి ఉంటాయి. ఇక బ్రహ్మ ముహూర్తం వచ్చేసి తెల్లవారుజామున 4:26 నుంచి ప్రారంభమయ్యి 5:14 వరకు ఉంటుంది. రేపు వద్యం అనేది లేదు. ఇది చాలా మంచి విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక శుభ సమయాలు వచ్చేసి జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేసి 6 గంటల నుంచి 7:30 వరకు. మంచి సమయాలతో పాటు ఈ అశుభ సమయాలలో కూడా ఎలాంటి శుభకార్యాలను చేయకండి. ఇక రాహుకాలం వచ్చేసి ఉదయం 10:42 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు కూడా ఈ రాహుకాలం అనేది మనకు ఉంటుంది. ఇక యమగండం వచ్చేసి మధ్యాహ్నం 3:22 నుంచి ప్రారంభమయ్యి సాయంత్రం 4:55 వరకు కూడా యమగండం అనేది ఉంటుంది. ఇక దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం 7:31 నుంచి 9:21 వరకు. అమావాస్య ప్రత్యేక పరిహారాలు మరియు నిషేధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చైత్ర అమావాస్య రోజున మీ తలరాతను మార్చాలి అంటే ఇది ఒక తప్పగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాలకుల పరిహారము. ఒక ఎర్రటి వస్త్రంలో 5 యాలకులను మూటగట్టి రాత్రి మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి. ఇక మరుసటి రోజు ఉదయం ఆ యాలకుల మూటను విప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇలా వరుసగా 3 శుక్రవారాలు కనుక చేసినట్లయితే అప్పుల బాధలు అనేవి తగ్గుముఖం పడతాయి. ఇక గోమాత విగ్రహము. ఇంట్లో ఆగ్నేయ దిశలో ఆవు దూడ విగ్రహం ఉంచడం వలన ఇంటికి శాంతి మరియు ఐశ్వర్యం అనేది లభిస్తుంది. ఇక తలస్నానం విషయానికి వచ్చేసరికి రేపు అమావాస్య కాబట్టి నూనె పెట్టుకొని తలస్నానం అనేది అసలు చేయకూడదు. ఇది దరిద్రానికి సంకేతము. అమావాస్య రోజున ముఖ్యంగా చీపురు అనేది అస్సలు కొనకూడదు. ఇక ముఖ్యంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ద్వాదశి రాశి ఫలాలు తెలుసుకుందాము. ఈ చైత్ర అమావాస్య రోజున గజకేసరి యోగ ప్రభావం వలన ఏ రాశి వారికి అదృష్టం పట్టబోతుంది, అలాగే ఏ రాశి వారు అప్రమత్తంగా ఉండాలి అనే వివరాలు ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మేషరాశి.
ఈ మేషరాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అలాగే పాత బాకీలు వసూలు అవుతాయి. ఇక ఈ అమావాస్య రోజున మేషరాశి వారు చేసుకోదగిన పరిహారం వచ్చేసి ఎర్రటి వస్త్రంలో 5 యాలకులను కట్టి దిండు కింద పెట్టుకోండి. ఇక రెండవ రాశి వచ్చేసి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కుటుంబంలో సంతోషం అనేది నెలకొంటుంది. ఇక కొత్త వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ వృషభ రాశి వారు ఈ అమావాస్య రోజున చేసుకోదగిన పరిహారాలు వచ్చేసి మహాలక్ష్మి అష్టకాన్ని పఠించండి. అలాగే ఇంట్లో ఆగ్నేయ దిశలో గోమాత విగ్రహాన్ని ఉంచండి. చాలా మంచి జరుగుతుంది. ఇక మూడవది మిథున రాశి. ఈ మిథున రాశి వారు ప్రయాణాలలో చాలా జాగ్రత్త అవసరం. ఇక అనవసరపు వాదనలకు ఈ మిథున రాశి వారు దూరంగా ఉండడం ఉత్తమము. ఈ మిథున రాశి వారు ఈ అమావాస్య రోజున చేసుకోదగిన పరిహారాలు వచ్చేసి నవధాన్యాలను లేదా కల్లుపును పేదలకు దానం చేయండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో ప్రశంసలను అందుకుంటారు. ఈ అమావాస్య రోజున కర్కాటక రాశి వారు చేసుకోదగిన పరిహారం వచ్చేసి సాయంత్రం వేళ ఉప్పు దీపం వెలిగించడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. ఇక ఐదవ రాశి సింహరాశి. ఈ సింహరాశి వారు ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఇక వీరు రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ అమావాస్య రోజున సింహరాశి వారు చేసుకోదగిన పరిహారాలు వచ్చేసి సూర్య నమస్కారాలు చేసి పితృదేవతలను స్మరించుకోవాలి. ఇక ఆరవది కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు అనేవి రెట్టింపు అవుతాయి. ఈ కన్యారాశి వారు ఈ అమావాస్య రోజున చేసుకోదగిన పరిహారాలు వచ్చేసి ఆవుకు పచ్చగడ్డి లేదా అరటి పండును తినిపించండి. తద్వారా వ్యాపారంలో అధిక లాభాలు అనేవి వస్తాయి. ఇక ఏడవది తులారాశి. ఈ తులారాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు అనేవి కనిపిస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఈ తులారాశి వారు ఈ అమావాస్య రోజున చేసుకోదగిన పరిహారాలు వచ్చేసి లక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా ఇంటి మొత్తము స్వీకరించండి. ఇక ఎనిమిది వచ్చేసి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శ్రమకు తగిన ఫలితం అనేది దక్కుతుంది. అలాగే సంతానం వలన సంతోషం అనేది కలుగుతుంది. వృశ్చిక రాశి వారు ఈ అమావాస్య రోజున చేసుకోదగిన పరిహారం వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించడం చాలా మంచిది. ఇక 9వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఆధ్యాత్మిక చింతన అనేది ఈ అమావాస్య తర్వాత నుంచి పెరుగుతుంది. ఇక దూర ప్రయాణాలకు కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ధనుస్సు రాశి వారు ఈ అమావాస్య రోజున చేసుకోదగిన పరిహారం వచ్చేసి ఈరోజు తలస్నానం అనేది చేయకండి. అలాగే గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీయించుకోండి. 10వ రాశి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే ఈ మకర రాశి వారు చేసుకోదగిన పరిహారం వచ్చేసి శని స్తోత్రాన్ని చదవండి లేదా నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. తద్వారా శని దోషాలు అనేవి తొలగిపోతాయి. 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి మిత్రుల సహకారం అనేది అందుతుంది. కుంభరాశి వారు చేసుకోదగిన పరిహారాలు వచ్చేసి పేదలకు అన్నదానం లేదా పండ్లను దానం చేయండి. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి వారికి రాజయోగం పట్టబోతుంది. ఈ అమావాస్య తరువాత మీనరాశి వారి జాతకం మారబోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. ఇక మీనరాశి వారు చేసుకోదగిన పరిహారం వచ్చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే కల్లుపును కొని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకోండి. తద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. ఈ పంచాంగ వివరాలు మరియు పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీ కటాక్షం ఎప్పుడు మీతోనే ఉంటుంది. మీ రాశి ఫలాల గురించి తెలుసుకోవాలి అంటే కింద కమెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే లీలా తెలుగు వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.